హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు లక్ష్మీ పరిణయం. రచయిత జంధ్యాల మాలతి గారు. బెంగగా ఉంది లక్ష్మికి, చాలా బెంగగా ఉంది. తనొక్కతే, ఇంకెవ్వరూ తోడులేరు. తనకి తన కొడుకుడు తప్ప ఎవ్వరూ తోడులేరు. వాడేమో మాట వినటం లేదు. తనిప్పటికే వయసంతా అయిపోయి చివరి కాలంలోకి చేరుకుంది. మరి తన కొడుకుని నిలబెట్టొద్దు అలా అని అంటే, వాడు నేను నిలబడే ఉన్నాను కదా, నీకేం భయం, నువ్వు సరిగ్గా ఉండు, నా గురించి ఆలోచించకు, ఈ వయసులో నేను నీ గురించి ఆలోచించాలి కానీ నువ్వు నా గురించి ఆలోచించడం ఏమిటి, అలా 2 పూటలా వాకింగ్కి వెళ్ళిరా, ఊసిపోతుంది, హెల్త్ బాగుపడుతుంది. రోజు 2 పూటలా వాకింగ్కి వెళ్తూనే ఉన్నాను, కూరలకి పాలు పెరుగు వెచ్చాలు తేవటానికి. ఇక ఎంతకని వెళ్తానురా, నిన్ను వాకింగ్కి వెళ్ళమన్నాను కానీ ఇవి అవి తెమ్మనలేదు. ఉండు, ఒక మనిషిని ఎవరినైనా చూడమని సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాను, అతను ఆ పనులు చేస్తాడు. నువ్వు చేతులు ఊపుకుంటూ ఫ్రీగా తిరుగు, నీకు చలాకీగా అనిపిస్తుంది. ఎందుకురా, నేను అలా అన్నానా? వస్తువులు అవి తెస్తూ మార్కెటింగ్ చేసుకుంటూ పోతుంటేనే కులాసాగా నడవగలను. ఇదే ఆర్మీలో మార్చ్ ఫాస్ట్ లాగా ఏమిటి? మరిక నీకు తోచందంటావా? మన కారు డ్రైవర్ని 2 పూటలా రమ్మంటాను. సిటీ సెంటర్కి వెళ్ళి పిక్చర్స్ చూడు, హాయిగా ఉండు, కుకింగ్ అవి పెట్టుకోకు. లోకేష్ వాళ్ళు కుక్ని పెట్టుకున్నారట, వాళ్ళ అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. మన ఇంట్లో కూడా అలాంటి కుక్ని పెడదాం. వర్రీ లేకుండా కూర్చొని పేపర్లో పుస్తకాలు చదువుకో, అంతా బాగుంటుందిలే. కానీ అయితే లోకేష్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, ఒకరికొకరు తోడు. అలా కబుర్లు చెప్పుకున్నా గడిచిపోతుంది. నాకే నేనొక్కతినే, కాలం గడవదు. ఎవరినైనా తోడు తెమ్మంటే తేవు. నీకు తోడు అంటే నన్ను పెళ్లి చేసుకోమనే కదా నువ్వు చెప్పేది? ఇదిగో చూడు, నువ్వు ఆ మాట మాత్రం ఎత్తకు. నాకు పెళ్ళంటే పెద్ద బోరు. పెళ్లి చేసుకోవటం, 24 గంటలు ఒకరికొకరు పడక తగాదాలు, అవే కాక పిల్లలు పుట్టినాక వాళ్ళ బాధ్యత, వాళ్ళని పెంచటం, వాళ్ళ చదువులు, ఇంకా లైఫ్ ఏం ఉండదు. నీతో ఎన్నోసార్లు చెప్పాను నా పెళ్లి మాట ఎత్తొద్దు అని. నీ పని నువ్వు చూసుకో, నా ఇంటిమేట్ విషయాల్లో తలదోచకు. అయితే కొత్త ఏం చెయ్యను, క్విజన్ క్లాసెస్కి వెళ్తానురా. అలా అన్నావు, బాగుంది. కొత్త విషయాలు నేర్చుకో, నీకు ల్యాప్టాప్ కొని మినిమంగా నేర్పిస్తాను. మళ్ళీ ల్యాప్టాప్ ఎందుకు, ట్యాబ్లెట్ ఉంది కదా. నువ్వు రోజంతా పనితో బిజీగా ఉంటున్నావు, ఒక్కతనే అయిపోతున్నాను. అయితే ఏం చేయమంటావు? వాడు కూడా వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోతుంది నీకోసమే. నన్ను మరీ విసిగించుకో. నీకున్న ఎమిటీస్లో నువ్వు బోర్ కొట్టకుండా బతకడం నేర్చుకో. ఎవరినైనా పెంచుకుంటాన్రా. శైలేష్ పకపకా నవ్వుతూ, ఇన్నాళ్ళు ఉన్న ఇద్దరినీ పెంచలేక బాధపడ్డానంటూ ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని పెంచుతావా? చెల్లి ఫారెన్లో ఉండిపోయి నీకు సాయం ఎవ్వరూ లేక నువ్వు ఒక్కతివే అయిపోతున్నావని నీకోసమే ఇండియాలో ఉండిపోయాను. నువ్వు బోర్ అనుకుంటే ఎలా? మీ చిన్నతనంలోలా పొద్దంతా కలిసి కబుర్లు చెప్పుకునే కాలమా ఇది? ఉన్న ఎమ్యూనిటీస్తో కొత్త కొత్త ఎవికేషన్స్ పెట్టుకోవాలి. ఏం ఎవికేషన్సో ఏమిటో, రోజు తెల్లారుతుందంటే ఈవేళ ఏం చెయ్యడమా అని విసుగుతో పాటు భయం కూడా వేస్తుంది. సరి నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళొస్తా. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. అరే, నువ్వు భోజనం చేయలేదు. ఆఫీసులో చేస్తాలే. శైలేష్ వెళ్ళాక ఇల్లు మరీ బావురమంటుంది. అన్నం తినాలి, అయినా సరే తినాలిగా. ఇవాళ రేపు సిటీస్లో పనివాళ్ళు డబ్బులు అడుగుతున్నారే కానీ మిగిలిన అన్నాలు ఇస్తామంటే వద్దని అంటున్నారు. కంచం తీసి గరిటతో అన్నం వేసుకొని కూర అన్నం తినాలనిపించింది లక్ష్మికి. నిన్నటి క్రితం రోజు పేపర్ తీసి తిరిగేస్తుంటే మ్యాచ్ మేకింగ్ సర్వీస్ ఫర్ గ్లోబల్ ఇండియన్స్ అని ఒక పక్కగా ఉన్న ఆర్టికల్ లక్ష్మి దృష్టిని ఆకర్షించింది. అనురాధ వినోద్ గుప్తా అనే గుజరాతీ లేడీ తన పెళ్లి కోసం, తనలాంటి వారి పెళ్లిళ్ళ కోసం, లైఫ్ పార్ట్నర్స్ కోసం స్థాపించిన విఎఫ్ఈ అనే సంస్థ గురించి చదివింది. విఎఫ్ఈ అంటే దాని ఫుల్ ఫామ్ వోస్ ఫర్ ఎటర్నిటీ అని. భారతీయ సంస్కృతిపై నమ్మకమున్న వారు గ్లోబ్ మీద ఎక్కడున్నా వారి వారి సాంస్కృతిక సాంప్రదాయాలను వినడాడకుండా ఎంత ఫేస్ వచ్చినా ప్రపంచంలో ఎన్నో చోట్ల నుంచి తమకు నచ్చిన తమ తోడుని తాము స్వయంగా ఎంచుకోవటం కోసం స్థాపించిన సంస్థ. కేవలం బయోడేటాల మీద ఆధారపడి మనీ వాల్యూస్తో కుదుర్చుకున్న పెళ్లి సంబంధాలు కావవి.
అంతకన్నా ఎక్కువగా సాంస్కృతిక ఆదర్శాలకు విలువనిస్తూ తమకు నచ్చిన వారిని ఏ వయసులోనైనా తోడు వెతుక్కోవచ్చు. అనురాధ వినోద్ గుప్తా లాస్ ఏంజల్స్, మెల్బోర్న్, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తూ తనని వివాహ సంబంధాల కోసం సంప్రదించిన వారికి చక్కని వివాహాలు కుదర్చటం చేస్తున్న ఆదర్శ వనిత. ఆ ఆర్టికల్ అంతా చదివిన లక్ష్మి వాళ్ళిచ్చిన సెల్ నంబర్కి ఫోన్ చేసింది. వెంటనే రెస్పాన్స్ వచ్చింది. హలో, మీరు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించింది. లేదు, మా సంస్థలు చాలా చోట్లున్నాయి. నేను పూణే నుండి మాట్లాడుతున్నాను. మీకు కొత్త తోడు కావాలా? మీకు వివరాలు చెప్పండి. మీకు కావలసినట్లుగా వివరాలన్నీ మీ మెయిల్కి పంపిస్తా. చెప్పండి, లక్ష్మి అన్నది సెల్లో ఓ మహిళ గొంతు. లక్ష్మి టాబ్లెట్ వాడుతున్నా ఫేస్బుక్లో కొంత తప్ప చాలా విషయాలు తెలియవు. అందువల్ల తన పేరు ఆమెకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయింది. అయినా సిచ్యువేషన్ మేనేజ్ చేస్తూ కొద్దిగా తెలుస్తున్న ఇంగ్లీష్లో, తోడు నాకు కాదండి, మా అబ్బాయి పెళ్లి గురించి చెప్తున్నాను అంది. ఓ, తెలుగువారా? మీ పేరును బట్టి మీరు సౌత్ ఇండియన్లా ఉన్నారని అనుకున్నాను. కే లక్ష్మి అని ఉంది కదా, మాకు తెలుగు కూడా వస్తాదిలేండి. చెప్పండి, మీ కొడుకా లేక కూతురికా? ఎవరెవరికి సంబంధాలు కావాలి? వాళ్ళ ఏజ్ ఎంత? వివరాలేమిటి చెప్పండి. నా కొడుక్కే సంబంధం కావాలి. వాడి ఏజ్ 35. ఇంతవరకు పెళ్ళి కాలేదు. పెళ్ళి వద్దంటున్నాడు. అదేనా వర్రి? అరే లక్ష్మీజీ, వర్రి వద్దు. 30 ఇయర్స్కి పెళ్ళి కాలేదని వర్రి అవడమేంటి? ఏం చదివారు అతను? ఏం చేస్తున్నారు? 30 కాదండి, 35. వాడు చేస్తుంది మంచి ఉద్యోగమే. టీసీఎస్లో లక్షలు వస్తుంది. వాడికి చూడాల్సిన వాళ్ళు కూడా పెద్దగా లేరు. చెల్లి పెళ్ళి, తమ్ముడి చదువు, ఇలా బాధ్యతలు ఏమీ లేవు. పెళ్ళి మీద మనసు లేదంటున్నాడంతే. అయితే అబ్బాయితో డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారు? ఆఫీస్ నుండి వచ్చేసరికి రాత్రి 10-11 అవుతుంది. మీకు కష్టం? ఏం కష్టం లేదు. పేరు, సెల్ నెంబర్ చెప్పండి. ఆ వివరాలు ఇచ్చింది లక్ష్మి. ఇచ్చాక ఆమెకు తోచింది. ఆమె పేరు అడగలేదని నాలుక ఖర్చుకుంది. మీ పేరేంటండి అంది. నా పేరు స్వప్న పటేల్. మీరు కూడా ఒంటరిగా ఉంటే మీకు తోడు సులువుగా చూద్దామంటారా అంది. చచ్చా, నాకు కాదండి అంటూ సెల్ ఆఫ్ చేసింది లక్ష్మి. ఈ సంభాషణ ప్రక్రియతో అరగంట దొర్లిపోయింది. అది పూర్తయ్యాక శైలేష్ ఇంటికొచ్చాక తనతో తగాదా పడతాడేమోనని భయం వేసింది. ఆ భయాన్ని మర్చిపోతూ దగ్గరున్న వారపత్రిక తెరిచింది. దానిలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ అంటూ రాసిన ఆర్టికల్ చదివింది. గుజరాత్లో నాదుభాయ్ పటేల్ ఏ వయసు వారికైనా అవసరమైతే సరైన కొత్త తోడు వెతుక్కునే సామాజిక సంస్కరణలకు అవకాశం కల్పించాడని చదివించింది. లక్ష్మికి కూడా మధ్యలో ఊహలు తలుక్కుని మెరిశాయి. ఆమెకు పెళ్ళవగానే పిల్లలు పుట్టి 25 సంవత్సరాలు వచ్చేసరికి భర్త పోయి విధవరాలయ్యింది. అప్పట్నుంచి మూడులా కేవలం పిల్లల్ని చూసుకొని బతుకుతుంది. తన కారణంగానే శైలేష్ పెళ్లికి విముఖత చూపుతున్నాడని అర్థమవుతుంది. స్వప్న పటేల్ సహాయంతో తన కొడుకు ఒక కొత్త జీవితం ఏర్పరచుకుంటే ఆలోచనలో లక్ష్మికి నిద్ర పట్టేసింది. నిద్రలో కల. ఆ కలలో తన పాదాలు పసుపు రాసి పచ్చగా కనబడుతున్నాయి. మెడలో మంగళసూత్రం వేలాడుతుంది. కుంకుమ పువ్వు రంగు పట్టుచీర కట్టుకొని బంగారు రంగు జరీ పువ్వులతో ఉన్న జాకెట్ వేసుకుంది. ఎవరో తెలియదు గాని ఒక ప్యాంటు షర్టు వేసుకున్న పురుషుడు తన చిటికెన వేలు పట్టుకొని తనను ముందుకు నడిపిస్తున్నాడు. ఆమె ముఖం సిగ్గుతో కందిపోయి కళ్ళు సోగగా వాలిపోతున్నాయి. హఠాత్తుగా తెలివొచ్చిన లక్ష్మి తనకొచ్చిన కల గురించి ఆలోచనలు మొదలుపెట్టింది. ఆ రోజు సాయంత్రమే ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశాడు శైలేష్. ఇంటికి తాళం వేసుంది. అమ్మ బహుశా మార్కెట్కి వెళ్ళుంటుంది. డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేశాడు. గబగబా బాత్రూంలో దూరి స్నానం చేసి చిన్న బ్యాగులో బట్టలు సర్దుకొని చీటీ మీద ఏదో గిలికి పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. లక్ష్మి మార్కెట్ నుండి వచ్చేసరికి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. తాళం తీసుకుని లోపలికి వచ్చేసరికి టీపాయ్ మీద టీ కప్పు కింద మడతపెట్టిన తెల్ల కాగితం కనిపించింది. విప్పి చదివింది. శైలేష్ తన అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నానని, తిరిగి రావటానికి వారం పడుతుందని రాశాడు. లక్ష్మిక వంట వండటం మానేసి తను తెచ్చిన కూరలు పళ్ళు ఫ్రిడ్జ్లో సర్దేసి 2 అరటిపళ్ళు తీసుకు తినడానికి కూర్చుంది. ఎందుకో స్వప్న కబుర్లు విన్న తరువాత లక్ష్మి మనసు బాగా డైవర్ట్ అయ్యింది. ఇదివరకు ఎప్పుడూ రెండో పెళ్ళి అన్న ఊహలేని మనిషి అలాంటిది ఇప్పుడు మళ్ళీ తనకు పెళ్ళి, కొత్త సంసారం, భర్త అని ఊహిస్తుంది. ఆమెకిప్పుడు 44 సంవత్సరాలు.
ఆయన తన వయసును మరిచిపోయి మొదటిసారి పెళ్లి కాబోతున్న అమ్మాయిలాగా కాబోయే పెళ్లి కొడుకు గురించి కలలు కనసాగింది. అనుకోకుండా మదిలో ఎన్నో మధురాహాలు. ప్రయత్నిస్తే తను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చన్న మాట. అవును, తనకేమిటి అడ్డు? తన భర్త ప్రభాకర్ బ్యాంకులో పనిచేసేవాడు. అందువల్ల తనకిప్పుడు విడో పెన్షన్ వస్తుంది. ప్రభాకర్కి అతని పిత్రార్జితమైన ఇల్లు కూడా ఉంది. దాని మీద ఆమెకు ఇంటద్దె వస్తుంది. శైలేష్ చెల్లి పెళ్లి తనే జరిపించాడు. లక్ష్మి తనకి వస్తున్న డబ్బంతా బ్యాంకులో దాచుకుంటూ ఇంకో ఇల్లు కూడా కట్టించుకుంది. దాని మీద కూడా అద్దె కలెక్ట్ చేసుకుంటూ తన కొడుకుతో కలకత్తాలో ఉంటుంది. ఇప్పుడు తన రెండో పెళ్లి చేసుకున్న అడ్డేముంది? ఆ ఆలోచన ఇలా కలిగి అలా టప్మని తెగిపోయింది. అదేమిటి, కొడుకు పెళ్లి గురించి ఆలోచించాల్సిన తను ఇలా రెండో పెళ్లి గురించి ఆలోచిస్తుంది? అందులోనూ 50 ఏళ్లలో. ఛీ, పిశాచంలా మాట్లాడుతున్నాను అని తనని తానే చేదరించుకుంది లక్ష్మి. ఈ లోపల కుయ్యి కుయ్యమంది సెల్లో. హలో అనగానే, లక్ష్మీజీ మీ అబ్బాయి లేడా? మాట్లాడుతున్నాను కానీ ఎంతసేపైనా సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంది స్వప్న గొంతు. స్వప్నాజీ, మా అబ్బాయి అర్జెంటుగా ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. వారం దాకా రాడు. అలాగా, ఇట్స్ ఆల్ రైట్. పోనీ నేను వాళ్ళ అమ్మతో మాట్లాడగలను కదా. మీ పెళ్లి మాట చెప్పండి ముందు. చిచి, నా పెళ్ళేంటండి? మీరు ఇంక ఈ మాట కంటిన్యూ చేస్తే నేను మీతో మాటలు కట్ చేస్తా. అరే, నేనేమన్నాను కనుక? ఈ రోజుల్లో ఇదంతా సామాన్యం అని బాధ్యతలు బరువులు తీర్చుకున్నాక ఆర్థికంగా బాగా ఉన్నవారు ఒంటరితనం మర్చిపోయి బతికి ఉన్న 4 రోజులు నవ్వుతూ బతకటానికి ఈ రోజుల్లో చాలామంది ఇలా చేస్తున్నారు. ఇందులో సిగ్గుపడాల్సింది అవమానపడాల్సింది ఏమీ లేదు. కలకత్తా లాంటి పెద్ద సిటీలో ఉంటూ మీరేమీ ఫార్వర్డ్గా లేకపోవటం షేమ్ఫుల్గా ఉంది. మీ మనీస్ మీకున్నాయి, ఇంకేం భయం? ముందడుగు వెయ్యండి. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూసి పెట్టమంటే నాకు చూస్తానంటావేమిటి? చీదరగా అంటుంటే లక్ష్మి గొంతు ఎందుకో గద్గదమైంది. చూసారా లక్ష్మి, మీ గొంతు ఎలా దుఃఖంతో నిండుతుందో? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా? చివరకు కోడలొచ్చాక ఈ రోజుల్లో కోడళ్ళు అత్తలని బాగా చూస్తున్నారా? ఆ మాటకొస్తే అత్తా కోడళ్ళ మధ్య ఆ జన్మవైర్యం కదా. చక్కగా మీ బాబు పెళ్లి చెయ్యండి. మీరు కూడా షాదీ చేసుకోండి. అందమైన జీవితం గడపండి. ఏది మీ ట్యాబ్లెట్ ఓపెన్ చెయ్యండి. పెళ్ళికి రెడీగా ఉన్న వారి ఫోటోలు వివరాలు ఇస్తాను. అంటే స్కైప్ తెరవండి. నా ఫోటో మీకు కోడలిగా పనికొచ్చే అమ్మాయిల ఫోటోలు అన్నీ చూపిస్తా. స్కైప్ ఓపెన్ అయింది. అత్యాధునికంగా అలంకరించుకున్న స్వప్న నవ్వుతూ మొదట ప్రత్యక్షమైంది. లక్ష్మిని గ్రీట్ చేసింది. లక్ష్మి కూడా ప్రతిభ్యవాదం చేసే ఆ ఫోటోలు వివరాలు వస్తున్నాయి. లక్ష్మి కాబోయే కోడల్ని మనసులోనే ఎంచుతుంది. ఇంతలో సడన్గా ఫోటోలు మారి మగవారు పెద్దవారి ఫోటోలు వివరాలు మొదలయ్యాయి. ఇదేమిటి ఈ ఫోటోలు? లక్ష్మికి ఎవ్వమని అరిచింది. లక్ష్మి, చూడు, ఈ ఫోటోల్లో ఉన్నవారు కూడా నీకు మళ్ళీ పెద్దవారు, డబ్బున్నవారు, ఒంటరివారు. నీకు సరిపోయిన వారిని సెలెక్ట్ చేసుకో. లక్ష్మి కళ్ళప్పగించి చూస్తుంది. ఫోటోలు వివరాలు నిదానంగా వస్తున్నాయి. తనకు తెలియకుండానే లక్ష్మి ఫోటోలను పరిశీలించసాగింది. ఒక అతని ఫోటో చాలా బాగుంది. ఇతను బాగున్నాడు అంది. లక్ష్మి అతను బాగుండడమే కాదు, చాలా ధనవంతుడు. ఒక్కడే, పిల్లలు కూడా లేరు. కానీ అతనికి ఓసారి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాలు చెయ్యి బాగుపడ్డాయి. కానీ గొంతు పోయింది. మాట్లాడలేడు. అదొక్కటే లోపం. అమ్మో, అయితే వద్దు. ఎవరూ మాట్లాడడానికి ఉండరని బాధపడి పెళ్లి చూద్దాం అనుకున్నాను. మాటే లేదంటే ఇక నాకెందుకు? అంటే పెళ్ళికి సుముఖమేమో అన్నమాట. ఈ ఫోటో చూడండి, ఈయన బాగున్నారు. అనుకున్న క్వాలిఫికేషన్స్ అంటే ఉద్యోగపు హోదా. కానీ ఒక్కటే చిక్కు. ఏం చిక్కు అంది లక్ష్మి క్యూరియాసిటీగా. అతని ఫస్ట్ వైఫ్ బతికే ఉంది. పైగా విడాకులు కూడా అవ్వలేదు. మరి అతన్ని ఎలా ఇందులోకి తెచ్చారు అంది లక్ష్మి కోపంగా. వాళ్ళ వివరాలు ఇస్తే ఇందులో పెట్టేస్తాం. ఎవరికో ఒకరికి నచ్చొచ్చుగా. మంచి పని. రెండో పెళ్లి చేసుకుంటూ ఈ కొంపలు కూల్చే త్రాసుడితోనా చేసుకోవటం? ఆహా, నిమిషానికి సెకండ్ మ్యారేజ్ వైపు మొగ్గుతున్నావే. బేష్, అలా ఉండాలి. ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతను పెద్ద కవి, గాయకుడు, అంతేకాక రచయిత కూడా. రచయితగా నవలల మీద నవలలు రాసి చాలా డబ్బు సంపాదించాడు. చూడటానికి కూడా మనిషి ఎంత సరసుడిగా కనిపిస్తున్నాడో. ఏమంటారు లక్ష్మి? బాగానే ఉంది. అయినప్పుడు నాలాంటి సామాన్యురాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇతనిలో ఒక్కటే లోపం లక్ష్మి. ఇతనికోసారి కారులో ప్రయాణం చేస్తుండగా కారుకి యాక్సిడెంట్ అయ్యి భార్య పిల్లలు పోయారు.
మరి అందుకేగా రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఏమిటి తిరకాసు? తిరకాసు అనుకుంటే ఉంది, లోపం లేదనుకుంటే లేదు లక్ష్మి. యాక్సిడెంట్లో అంతా చనిపోయారు, ఇతను బతికాడు. అయితే ఇతని కుడికాలు తొడదాకా తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఇతను నిండుగా కనబడుతున్నది జైపూర్ కాలుతో. అమ్మయ్యో, పొరపాటుగా మోహంలో పడిపోయి రెండో పెళ్ళి అనుకున్నాను. కానీ ఎంత హీనమైన ఆలోచన. స్వప్నాజీ, మా అబ్బాయి పెళ్ళి కూడా ఇందులో ఫోటోలతో వద్దు. నాకు నా మేనకోడలంటే నా తమ్ముడి కూతురు ధనలక్ష్మి ఉంది. అది కొంచెం నలుపు, వాళ్ళంతా ఉన్నవాళ్లే, కాదని వద్దనుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయికి నా మేనకోడల్ని ఇచ్చి చేస్తానని నిర్ణయించుకున్నాను. ఇక మీతో మాకు సెలవు. ఆగండి లక్ష్మి, నేను అబద్ధం చెప్పాను. నేను మీ అబ్బాయితో మాట్లాడాను. నాకు నా మరదలు ధనలక్ష్మి అంటేనే ఇష్టం. అమ్మ కాదంటుంటే ఏం చెప్పలేకపోతున్నాను. స్వప్నాజీ, హెల్ప్ మీ అని మీ అబ్బాయి రిక్వెస్ట్ చేశాడు. అందుకెలా ప్లాన్ చేశాను. అన్ని వైపుల నుంచి మంచే జరిగింది. ఈ వయసులో నా మేనకోడలైతే నాకు సాయంగా కూడా ఉంటుంది. మా తమ్ముడి కూతురు ధనంతోనే మా వాడి పెళ్ళి. స్వప్నాజీ, మీరు పెళ్ళికి తప్పకుండా రావాలి. ష్యూర్. అదిగో తలుపు చప్పుడు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు. బాయ్ లక్ష్మి. హ్యాపీ మ్యారేజ్ టు యువర్ సన్.